देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 59వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళటం, వెళ్తూ సత్యభామాదేవిని కూడా తన వెంట తీసుకువెళ్ళటం జరిగింది. ముందుగా మురాసురుడిని సంహరించి ఆ తర్వాత నరకాసురుడితో యుద్ధం చేసేటువంటి సన్నివేశాన్ని నేడు మనం ప్రస్తావించుకోబోతున్నాం. అయితే ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పరాక్రమాన్ని స్వయంగా వీక్షించడం కోసం సత్యభామాదేవి ఎంతో ఆతృతగా కృష్ణ పరమాత్ముని ప్రార్థించి మరీ యుద్ధానికి బయలుదేరింది. వారించడానికి ప్రయత్నించినా కూడా మరీ అడిగేటప్పటికీ శ్రీకృష్ణ పరమాత్ముడు కాదనలేక సత్యభామాదేవిని తన వెంట తీసుకువెళ్ళాడు. ఇక్కడ వ్యాస భాగవతంలో ఎక్కడ సత్యభామ యుద్ధం చేసినట్టుగా మనకి గోచరించదు. కానీ మురాసుర సంహారం తర్వాత సత్యభామాదేవికి కాస్త ఏదో శిక్షణ ఇవ్వటానికి తన యొక్క శక్తిని, తేజస్సుని, ధనుర్బాణాలని శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామకి ఇచ్చి కొంత సైన్యాన్ని, దానవ సైన్యాన్ని మట్టు పెట్టడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది చక్కగా ఆంధ్ర భాగవతంలో పోతనామాచుడు కొంత ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ ధనస్సుని చేపట్టి తర్వాత నరకాసుడితో యుద్ధాన్ని కొనసాగించి చక్రాయుధంతో నరకాసుడిని సంహరించేటువంటి ఘట్టమంతా కూడా ఈ అధ్యాయంలో మనకి సవివరంగా చెప్పడం జరిగింది. దాన్ని మనం అటు వ్యాస భాగవతాన్ని అటు ఆంధ్ర భాగవతాన్ని కూడా సమయానుకూలంగా మనం చర్చించుకుంటూ మనం ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని మనం ప్రారంభించుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దశమ స్కందం 59వ అధ్యాయం. దీంట్లో దీనిటి పాఠంలో మనం 5 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. షేర్ చేసింది మీకు కనిపిస్తుంది కదండి. శంఖనాదేన యంత్రాణి హృదయాని మనస్వినాం ప్రాకారం గదయా గుర్వ్యా నిర్బిభేద గదాధరః. పైన 4వ శ్లోకంలో ఎప్పుడైతే అద్భుతమైనటువంటి దుర్గాలతో ఆ ప్రాగ్జ్యోతిషపురం అనేటువంటిది నరకాసురుడి యొక్క పట్టణం పేరు, దాన్నే మనం గౌహతి అంటారని కూడా మనం చెప్పుకున్నాం. అస్సాంలోని గౌహతి క్షేత్రం. ఆ ప్రాంతం అంతా కూడా అనేకమైనటువంటి గిరి, శస్త్ర, అగ్ని, వాయు, జల దుర్గాలతో నింపేసి పటిష్టంగా రక్షణ వలయంగా ఉంచుకున్నాడు. దానికి తోడుగా మురాసురుడు అనేకమైనటువంటి పాశములతో ఆ పట్టణాన్నంతా కూడా ఈ అనుమతి లేకుండా లోపలికి ఈగ కూడా ప్రవేశించలేనటువంటి విధంగా రక్షణ కవచంలాగా పాశాలతో బంధించేశాడు. రక్షణ కవచం. అట్లాంటి పాశాలని, అలాంటి దుర్గాలని ఏ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఛేదించి ముందుకు వెళ్తున్నాడో వర్ణిస్తున్నారు తర్వాత శ్లోకాలు. గదయా నిర్భిభేదాద్రీం శస్త్రదుర్గాణి సాయకై చక్రేణాగ్నిం జలం వాయుం మురపాశాం స్పదాసిన.
గదతోనే ఉన్న దుర్గాలని, అలాగే చక్రంతోనే ఉన్న అగ్ని జల వాయు దుర్గాలని, మురాసురుడు చేసినటువంటి పాశాలనే ఉన్న అసిన అన్నాడు అక్కడ. ఖడ్గంతో, స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి ఆ ఖడ్గంతో వాటిని ఛేదించుకుంటూ శంఖనాదేన యంత్రాన్ని హృదయాని మనస్వినాం అన్నారు. అద్భుతమైనటువంటి పాంచజన్య శంఖనాదంతో శత్రువుల యొక్క గుండెలను హృదయాలు మనిపించేట్టుగా వాళ్ళ యొక్క హృదయాని మనస్వినాం ప్రాకారం గదయా గుర్వ్య నిర్భిభేద గదాధర. గదాధర అంటే గదాధరుడు, గదని ధరించినటువంటి ఆయుధంగా కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు పైన ఉన్న ఖడ్గము, నందకం మొదలైనటువంటి ఖడ్గాలతో మొదలైన ఆ పైన చెప్పిన దుర్గాలన్నీ నాశనం చేశాడు. పాంచజన్య శంఖనాదంతో ఈ మురాసుడు మొదలైనటువంటి శత్రువుల యొక్క హృదయాలను, అంతేకాకుండా అనేకమైనటువంటి యంత్రాలు, కోట పైన అనేక రకాలుగా మనకి శతఘ్నులు మొదలైనటువంటి యంత్రాలు కూడా ఉంటాయి. పూర్వకాలంలో, ఇప్పుడు ఉన్నటువంటి శతఘ్నులు పూర్వకాలంలోనే ఉన్నాయి. ఈ అధ్యాయంలో కూడా శతఘ్నులు 2 చోట్ల వస్తుంది. అటువంటి ఆ యంత్రాలను కూడా బద్దలు చేయడం మొదలైనటువంటి జరిగింది కేవలం శంఖనాదంతో. అంటే పాంచజన్య శంఖనాదానికి కూడా ఎంతో మంది శత్రువులు గుండె పగిలి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. శంఖనాదము పాంచజన్యం గాని, దేవదత్తం గాని, అసలు భీముడు కానీ మొదలైనటువంటి వాళ్ళు యుద్ధరంగంలోకి ప్రవేశిస్తున్నారంటే భీముడి యొక్క ఆకారం చూసే గుండె పగిలి చచ్చిపోయినటువంటి వాళ్ళు మహాభారతంలో చాలా మంది ఉంటారు. అలాగే ఈ శంఖనాదాలు, అర్జునుడి యొక్క దేవదత్తం మొదలైనటువంటి శంఖనాదాలు కూడా అసూలు బారినటువంటి అల్పులు చాలా మంది ఉంటారు. కాబట్టి అలా యంత్రాలనన్నీ కూడా బద్దలు చేసి శత్రువులని, పురాలని మొదలైనటువంటి ప్రాకారాలని, వాటిని అన్నిటి కూడా ప్రాకారం, శత్రువుల యొక్క కోట ప్రాకారాలు, ఇవన్నీ కూడా గదయా గుర్వ్యా నిర్విభేద. గుర్వ్యా ప్రాకారం, గుర్వ్యా అనే పదానికి అర్థం ఎత్తైనటువంటి, ఉన్నతోన్నతమైనటువంటి, ఎవరూ చేరుకోలేనటువంటి ప్రాకారాలని, కోటలని, గురుజులని మొదలైనటువంటి వాటిని గదతోని స్వామి నిర్భిభేద భేదించి సునాయాసంగా లోపలికి ప్రవేశించారు. పాంచజన్యధ్వనిం శ్రుత్వా యుగాంతసని భీషణం మురస్యయాన ఉత్తస్థౌ దైత్యః పంచశిరాజలాత్. ఎప్పుడైతే కృష్ణ పరమాత్ముడు పాంచజన్య శంఖనాదాన్ని చేశాడో ఆ ధ్వని విని, శంఖనాద ధ్వనిం శ్రుత్వా పాంచజన్య ధ్వనిం శ్రుత్వా, ఆ శంఖధ్వని విని యుగాంత అశని భీషణం శంఖధ్వని. ఎలాంటి శంఖధ్వని అది? మామూలు శంఖధ్వనిగా, యుగాంత సమయంలో అశని భీషణం, భయంకరమైనటువంటి పిడుగుపాటు పడితే. అశని అంటే పిడుగుపాటు, ఇక్కడ శని కాదు, దాని ముందు ఒక అక్షరం ఆ అనే అక్షరం ఉంది. అశని అంటే మనం పైన ఆకాశంలో యుగాంత కాలంలో, యుగ సమయంలో, యుగం అంతా అంతమయ్యే సమయంలో పడేటువంటి పిడుగుల యొక్క, భీషణమైనటువంటి పిడుగుల యొక్క శబ్దం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఆ పాంచజన్య శంఖం. ఆ శంఖనాదం విని జలాధిదేవతలాగా మనకి చాలా మంది దేవతలు ఉంటారు, కానీ జల అధివాసమైనటువంటి అసురులు వీడు కొంతమంది ఉన్నారు ఇక్కడ. వరుణదేవుడు మొదలైనటువంటి వాళ్ళు జలాది దేవతలు, కానీ జలంలోనే నివసిస్తూ ఉంటూ ఎంతో మంది అసురులు ఆ పాతాళంలో, సముద్ర జలాలలో నివసిస్తూ ఉంటారు. సముద్రాన్ని రక్షించే వాళ్ళు జలాన్ని రక్షించేటువంటి వాళ్ళు కొంతమంది, జలాన్ని పూజించేటువంటి వాళ్ళు కొంతమంది. ఇది మనం చెప్పుకున్నాం చాలా సందర్భాలు. రక్షించేటువంటి వాళ్ళు రాక్షసులయ్యారు, రక్షకులయ్యారు. పూజించేటువంటి వాళ్ళు దేవతలయ్యారు బ్రహ్మదేవుడి యొక్క సృష్టిలో మొత్తం ఉంటారు. కాబట్టి జలం లోపల అధివసించేటువంటి రాక్షసులు కొంతమంది ఉన్నారు. దాంట్లో ప్రధానమైనటువంటి వాడు మురాసుడు. మురస్యయాన ఉత్తస్థౌ, ఆ జలంలో హాయిగా నిద్రిస్తున్నటువంటి ముర అనేటువంటి అసురుడు, అసుర దైత్య పంచశిరా జలాత్, ఆ జలాల నుండి ఈ నాదాన్ని విని పంచశిరా మురహ, 5 శిరస్సులు కలిగినటువంటి మురాసురుడు జలము నుంచి ఉత్తస్థౌ, పైకి వచ్చి ఎవరు ఈ ధ్వని చేసిందనేటువంటి తన ఆనతి లేకుండా ఈ పొలంలో ప్రవేశించింది ఎవరు అని చెప్పి చూశాడు. చూడటమే కాకుండా అద్భుతమైనటువంటి గరుడుడి మీద ఉన్నటువంటి ఈ శ్రీకృష్ణ పరమాత్ముడి మీద, రుక్మిణీ సహితుడై వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి మీద చూసి, ఆ సన్నివేశం చూసి
తన త్రిశూలాన్ని, ఒక ఆయుధాన్ని విడిచిపెడుతున్నాడు. ఆ ఆయుధం ఎలా ఉందో కూడా వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసులు వారు. త్రిశూలముద్యమ్య సుదుర్నిరీక్షణో యుగాంత సూర్యానల రోచిరుల్బణ గ్రసం స్త్రిలోకీమివ పంచభిర్ముఖైః అభ్యద్రవత్తాక్ష్యసుతం యథోరగః. యథా ఉరగః, యథోరగః. ఉరగః అంటే సర్పం. ఒక భయంకరమైనటువంటి సర్పము తార్క్ష్యసుతం. తార్క్ష్యసుతుడు అంటే గరుత్మంతుడు. తార్క్ష్యుడు, గరుత్మంతుడి తండ్రి తార్క్ష్యుడు అంటారు. కాబట్టి తార్క్ష్యసుతం యథోరగం, ఒక భయంకరమైనటువంటి పన్నగము గరుత్మంతుణ్ణి పట్టడానికి వెళ్ళినట్టుగా, పన్నగం ఒక సర్పము గరుత్మంతుణ్ణి పట్టడానికి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఒక త్రిశూలము, మురాసురుడు వదిలిపెట్టినటువంటి ఒక త్రిశూలం శ్రీకృష్ణ పరమాత్మ మీదకి వెళ్ళిందిట. కృష్ణ పరమాత్ముడికి కూడా కాదు, ఇంకా చెప్పాలంటే అది గరుత్మంతుడి మీదకి వెళ్ళింది. గరుత్మంతుడి మీద త్రిశూలం కాదు కదా, వజ్రాయుధం కూడా ఏమీ గరుత్మంతుడి ముందు పనిచేయదు, పనికిరాదు. కాబట్టి మురాసురుడు ఒక త్రిశూలాన్ని చేతిలో ధరించి త్రిశూలముద్యమ్య, దాని చేతిలో తీసుకుని, ఎట్లాంటిది? సుదుర్నిరీక్షణో యుగాంత సూర్య అనల రోచిరుల్బణ, యుగాంత కాలంలో ఉండేటువంటి సూర్య భగవానుడి యొక్క కిరణాలు, భయంకరమైనటువంటి తీక్షణమైనటువంటి కిరణాలు ఏ విధమైన ప్రభావంతో ఉంటాయో అటువంటి ప్రభావాన్ని చూపించే ఒక త్రిశూలాన్ని చేతిలో పట్టుకున్నట్ట మురాసురుడు. యుగాంత సమయంలో సూర్య భగవానుడు మనకి మండు వేసవిలో ఉన్నటువంటి మధ్యాహ్నం కూడా ఉండేటువంటి సూర్య తాపం ఎలా ఉంటుందో అట్లాంటిది 12 మంది సూర్యుళ్ళు ఒక్కసారిగా కలుస్తారు యుగాంతంలో. 1, 2 కాదు, 12 ఆదిత్యులు కలుస్తారు. కలిసి ఆ సందర్భంలో వచ్చేటువంటి సూర్య ప్రతాపం ఎలా ఉంటుందో అట్లా ఉంది ఆ త్రిశూలం యొక్క ప్రభావం, దాని యొక్క తేజస్సు. దుర్నిరీక్ష అంటున్నాడు అక్కడ, అంటే చూడశక్యము కానటువంటి, నిరీక్షణం అంటే చూడటం, ఈక్షణము. దుర్నిరీక్ష, సుదుర్నిరీక్ష, చూడటం కూడా చూడలేనటువంటి మురాసురుడి యొక్క యుగాంతమునందలి ఆ సూర్యాగ్ని గోళం వలె తీక్షణమైనటువంటి తేజస్సులతో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి త్రిశూలం. గ్రసం త్రిలోకీమివ, త్రిలోకీం గ్రసంతి. గ్రసంతి అంటే మింగటం, గ్రసనం అంటే. త్రిలోకీం గ్రసంతిమివ, మొత్తం ముల్లోకాలని కూడా మింగివేయడానికి ఆ ఉద్యుక్తమై ప్రయోగిస్తున్నాడు ఆ త్రిశూలాన్ని అన్నట్టుగా ఉందిట. ఎవరి చేత ప్రయోగించబడుతుంది? పంచభిర్ముఖైః, 5 శిరస్సులు కలిగినటువంటి మురాసురుడి చేత ప్రయోగించబడుతున్నటువంటి ఆ అభ్యద్రవత్తాఖ్యసుతం యథోరగం. అభ్యద్రవత్, అభ్యద్రవత్ అనే పదానికి అర్థం అక్కడ ఎదురుకుండా వెళ్ళటం. అక్కడ తాక్షసుతం, గరుత్మంతుడికి ఎదురుకుండా ఆ త్రిశూలాన్ని విడిచిపెట్టాడు అసురుడు. ఆ త్రిశూలం వచ్చి గరుత్మంతుడికి తాకే లోపలే, అక్కడ తాకడానికి అది వస్తున్నది కాబట్టి దాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆపాలి. ఆ విద్య శూలం తరసా గరుత్మతే నిరస్య వక్త్రైర్వ్యనదత్స పంచభిః సరోదసీ సర్వదిశోంబరం మహానాపూరయన్నండకటాః మావృణోత్. ఆ త్రిశూలాన్ని విడిచిపెడుతూ కూడా ఆ అసురుడు ఉత్సాహంగా సింహనాదం చేశాట. ఆ సింహనాదానికి మొత్తం భూమండలం కాదు, మొత్తం ఉన్నటువంటి సృష్టి క్రమంలో ఉన్నటువంటి విశ్వమంతా గడగడలాడిపోతున్నది ఆ మురాసురుడి యొక్క సింహనాదాన్ని. ఆనందంతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే యుద్ధం మధ్యలో ఒక వీరుణ్ణి ఎదుర్కొనేటప్పుడు కానీ వాళ్ళలో ఉత్సాహం ఇంకాస్త పెరగటానికి సింహనాదాలు చేస్తూ ఉంటారు, శంఖనాదాలు చేస్తూ ఉంటారు, మృదంగాలు, భేరీలు మొదలైనటువంటివన్నీ ఉత్సాహం కోసం యుద్ధానికి సరిపోయేట్టుగా వాళ్ళు అరవటం కానీ మొదలైనవి చేస్తుంటారు. ఆ విద్య శూలం తరసా గరుత్మతే, శూలం ఆ విద్య, శూలాన్ని విడిచిపెట్టి ఆ విద్య విసిరినటువంటి ఆ శూలం విసురుతూనే వెంటనే ఆ గరుత్మంతుడి మీద విసురుతూ నిరస్య వక్త్రైః, మొత్తం 5 శిరస్సులతో సింహనాదం చేశాట. వక్త్రైః, 5 శిరస్సులు కలిగినటువంటి ఆ మురాసుడు. జ్ఞనదత్ స పంచభిః, పంచభిః వక్త్రైః, 5 శిరస్సులతోనూ ఒక్కసారిగా సింహనాదం,
వ్యనదత్ అంటే అరవటం, పెద్దగా అరవటం, పెద్దగా ఒక్కసారిగా గర్జన చేసేసాట. అది ఎలా ఉందంటే ఆ గర్జనకి సరోదసి సర్వదిశోంబరం మహాన్ ఆపూరయన్, సమస్తమైనటువంటి దిక్కులు కూడా ఆపూరయన్ నింపుతూ, మొత్తం ఊర్ధ్వ అధోలోకాలు మొత్తం 14 భువనభాండాగారాలన్నీ, అంతేకాకుండా అవన్నీ చెప్పకుండా ఒక్క పదంలో ఎట్లా చెప్పాడు, అండకటాహం ఆవృణోతు, అండం సమస్తమైనటువంటి అండపిండ బ్రహ్మాండాలంతా కూడా ఆవరించినట్టుగా ఉంది ఆ సింహనాదం, భయపెట్టేట్టుగా ఉంది. అండకటాహం అన్నారు అక్కడ. అండకటాహం అంటే బ్రహ్మాండ కటాహం. కటాహం అనే పదానికి అర్థం ఏంటంటే ఒక గంగాళం లాంటి, ఓ బంతి లాంటి, ఒక గంగాళము గిన్నో లేకపోతే తప్పెళ్ళాలి మనం ఏదైతే దానికి కటాహం అంటే. అయితే ఈ అండకటాహం సమస్తమైనటువంటి మొత్తం పరమాత్ముని యొక్క సృష్టిలో ఉన్నటువంటి అండాలన్నీ, అండపిండ బ్రహ్మాండాలన్నీ కలిపితే ఇదిగో ముద్దండి అని. అవన్నీ కూడా వీడు చేసినటువంటి ఈ ధ్వనితో సరోదసీ సర్వదిశోంబరం మహానాపూరయన్, ఆవృణోత్, ఆవృణోత్ అనే పదానికి అర్థం విస్తరించుట, వ్యాపించుట, మొత్తం బ్రహ్మాండాలన్నీ వ్యాపించింది వాడు చేసినటువంటి ఆ సింహన. అంత పాంచజన్యానికి ధీటుగా ఈ అసురుడు 5 శిరస్సులతో గర్జించాడు. అలా వస్తున్నటువంటి ఆ త్రిశూలం, వాడు వేసినటువంటి శూలం కాస్త గరుత్మంతుడికి తగిలే లోపలే ముక్కలు ముక్కలు చేసేశాడు శరములతో శ్రీకృష్ణ భగవానుడు. తదా పతద్వై త్రిశిఖం గరుత్మతే హరిశరాభ్యాం అభినస్త్రిధౌజస, ముఖేషు తం చాపి శరైరతాడయత్తస్మై గదాం సోపి రుషా వ్యముంచత. రుష అంటే కోపం. తదా పతద్వై త్రిశిఖం, త్రిశిఖం, త్రిశిఖరాలు, 3 పర్వతాలు లాగానే ఆ త్రిశిఖం, త్రిశిఖం అనేటువంటి ఆ ఆయుధం అనేటువంటిది ఎప్పుడైతే గరుత్మతే ఆపతతి, గరుత్మంతుడి మీదకి వచ్చి ఆపతతి పడబోయిందో, ఆ పడే లోపలే హరిహి, శ్రీహరి శరాభ్యాం అభినత్రిధౌజస, శరాభ్యాం అంటే శరముల చేత, ఆయన ప్రయోగించినటువంటి బాణముల చేత, శర పరంపరల చేత దాన్ని కాస్త ముక్కలు ముక్కలు చేసి ఛేదించి పారేశాడు ఆ త్రిశూలాన్ని. అభినత్రిధౌజస, తన యొక్క ఓజస్సుతో, పరాక్రమంతో దాన్ని కాస్త ముక్కలు ముక్కలు చేశాడు. ముఖేషు తం చాపి శరైరతాడయత్, వస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి వాడి అయినటువంటి త్రిశూలం కాస్త ముక్కలు ముక్కలైపోయి ఆ గరుత్మంతుడి మీద విసిరినటువంటి అవన్నీ కూడా నాశనం చేసి పారేశాడు ఆ ఆయుధాన్ని శ్రీకృష్ణ పరమాత్మ. ఎంతో వేగంగా వస్తున్నది అక్కడ కూడా మురాసుడు ప్రయోగించిన త్రిశూలం గరుత్మంతుడి వైపు వస్తుండగా, అసలైతే గరుత్మంతుడికి వజ్రాయుధం కూడా ఏమీ చేయదు. అక్కడ స్వర్గలోకం నుంచి అమృతాన్ని తీసుకువస్తూ దేవతలందరినీ ఓడించి మరీ అమృతాన్ని తీసుకొస్తున్నటువంటి గరుత్మంతుడి దగ్గరికి ఇంద్రుడే ఒకసారి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే ఏది, అప్పుడే పుట్టినటువంటి గరుత్మంతుడు, పుట్టి కొద్ది రోజులు కూడా అవలా, కొద్ది సమయం కూడా అవలా, అట్లాంటి గరుత్మంతుడు ఇంద్రుడి పైన, దేవతల పైన యుద్ధం చేసి ఇంద్రుడు ప్రయోగించినటువంటి వజ్రాయుధం ఏమీ చేయలేక గరుత్మంతుడిని చివరికి వజ్రాయుధం మీద ఉన్నటువంటి గౌరవంతో, అది ఒక మహర్షి యొక్క వెన్నుముక, దాని మీద ఉన్నటువంటి గౌరవంతో గరుత్మంతుడే ఒక ఏక పీకి వజ్రాయుధానికి ఇచ్చాడు. ఇదిగో నీ వజ్రాయుధం నా ముందు ఏం పనికిరాదు కానీ ఇదిగో ఏక తీసుకోవయ్యా అని చెప్పి గరుత్మంతుడు గిఫ్ట్ గా ఇచ్చాడు చక్కగా ఇంద్రుడి. అట్లాంటి గరుత్మంతుడి మీద ఈ అసురులు ప్రయోగించేటువంటి అస్త్రాలు ఇంకేం పనిచేస్తాయి? మహామంత్ర సిద్ధులైనటువంటి మహానుభావుల చేత ప్రయోగించబడినటువంటి వజ్రాయుధం, తయారు చేయబడినటువంటి వజ్రాయుధం. కాబట్టి అట్లా వేగంగా వస్తున్నటువంటి ఆ త్రిశూలాన్ని కాస్త 2 బాణాలతో ప్రయోగించి ఆ ముక్కలు ముక్కలు చేసేశాడు. ఆ శరాలతో దైత్యుని యొక్క ముఖంపై దెబ్బతీస్తున్నాడు. శరైహి అతాడయత్తస్మై, తస్మై ముఖేషు అని, తమ్ముఖేషు, ఆ అసురుడి యొక్క ముఖం మీద, పంచముఖాలు వేసుకుని అరుస్తున్నటువంటి వాడి ముఖాల మీద తన యొక్క బాణంతో దెబ్బతీశాడు శ్రీకృష్ణ పరమాత్మ. దాంతో కోపించినటువంటి ఆ అసురుడు, తస్మై ఆ అస్త్రములతో కోపించినటువంటి రుషా సోపి, కోపించినటువంటి ఆ అసురుడు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి పైకి గదాం యముంచత, గదాం యముంచత, గద ఆయుధాన్ని విడిచిపెట్టాడు.
శ్రీకృష్ణ పరమాత్ముడిపైకి మురాసురుడు. ఆ వస్తున్నటువంటి గదని తన గదతో మళ్ళీ అడ్డుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదంతా యుద్ధ సన్నివేశాన్ని వర్ణిస్తున్నాడు. ఇక్కడ సత్యభామ ప్రవేశం లేదు. అసలు వ్యాసుడు వారు సత్యభామతో యుద్ధం చేయించలేదు. స్త్రీకి గౌరవాన్ని ఇచ్చి, స్త్రీలకి గౌరవాన్ని ఇచ్చి సత్యభామ మాత్రం రావడం జరిగింది అంతే. మొట్టమొదటి కూడా సత్యభామ పేరు కూడా కనీసం ప్రస్తావించాల వ్యాసుడు వారు. ఆర్యతో వచ్చాడు, ఏ భార్యో తెలియదు, ఎవరు వచ్చారో తెలియదు. కానీ వ్యాసుల వారు వ్యాసుల వారి కావ్యాన్ని చక్కగా అనువదించిన పోతనామాచుడు మాత్రం ఎవరు వచ్చారు, ఆవిడ ఏ విధంగా నేర్చుకున్నది, ఎంతవరకు చేసింది యుద్ధం అంతా వివరంగా ఆంధ్ర భాగవతంలో ఇచ్చారు. తామాపతంతీం గదయా గదామృతే గదాగ్రజో నిర్భివిదే సహస్రథా ఉజ్జమ్య బాహూనభిధావతో జితః శిరాంసి చక్రేణ జహార లీలయా. ఓ లీలగా ఉంది స్వామికి వీడితో యుద్ధం, ఓ ఆటలాగా ఉంది. వస్తున్నటువంటి ఆ మీద పడుతున్నటువంటి గదని తన యొక్క గదాయుధంతో ఎదుర్కొన్నాడు స్వామి. తాం ఆపతంతి, ఆపతంతి అంటే వచ్చి మీద పడుతున్నటువంటి ఆ గదని గదయా మృధే, గదతోనే ఎదుర్కొన్నాడు స్వామి. ఎందుకంటే ఆయన ఎవరు, ఆయన పేరులోనే ఉంది గదా అగ్రజ, గదుడి యొక్క సోదరుడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి గదుడి యొక్క సోదరుడైనటువంటి ఆయన వచ్చి మీద పడుతున్నటువంటి గదని తన గదతోనే ఎదుర్కొన్నాడయ్యా. నిర్భిభిదే సహస్రథ, తన గదని ప్రయోగించి పడుతున్నటువంటి గదని సహస్రథ నిర్భివేదే, ఒకటి కాదు రెండు కాదు, వేలాది ముక్కలు ముక్కలు ఛిద్రం చేసి పారేశాడు. మురాసురుడి యొక్క ఆయుధాలని మొత్తం చిన్న భిన్నం చేస్తున్నాడు. ఉద్యమ్య బాహూనభిధావతో జితః శిరాంసి చక్రేణ జహార లీలయా అంటున్నారు అక్కడ. శస్త్రహీనుడైపోయేట్టుగా చేశాడు చక్రి చివరికి. అంటే మురాసురుడి దగ్గర ఇంకా ఆయుధాలు ఏమీ లేవా అన్నట్టుగా మొత్తున్నటువంటి ప్రయోగించినటువంటి ఆయుధాలన్నీ కూడా ఎదుర్కొని చివరికి ఆ మురాసురుడి యొక్క బాహువులని ఆ స్వామి మీదకి వస్తున్నటువంటి పరుగు తీస్తున్నాడు. ఆయుధాలన్నీ అయిపోయినా కూడా మురాసురుడు ఎదుర్కోవటానికి. కాబట్టి ఆ అసురుడు తన బాహువుల్ని చాపి మరి స్వామి మీదకి వస్తుంటే స్వామి చివరికి చక్రేణ సుదర్శన చక్రాయుధంతో లీలయ ఎంతో సునాయాసంగా శిరాంసి జహార, వాడి యొక్క శిరస్సులని ఖండించి పారేశాడు. 5 శిరస్సులని ఖండించి అసురుణ్ణి సంహరించి మురారి అయ్యాడు. మురహరి అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు స్వామి. ఇక్కడ బాహూనుజ్జమ్య అనే పదం ఉంది చూసారా. ఉజ్జమ్య అనే పదానికి అర్థం పైకి ఎత్తి, 2 చేతుల్ని బాహువుల్ని ప్రసరింపజేసి స్వామి మీదని అలా ఎదుర్కోవడానికి ఎదురుపడుతున్నటువంటి మురాసురుణ్ణి తన వజ్రాయుధంతో తన చక్రాయుధంతో వాడి శిరస్సుల్ని ఖండించేశారు స్వామి. ఎప్పుడైతే మురాసురుడు పడిపోయాడో ఆ తర్వాత వ్యసు పపాతాంభసి కృత్తశీర్షో నికృత్త శృంగో ద్రిరివేంద్ర తేజసా తస్యాత్మజా సప్త పితుర్వధాతురా ప్రతిక్రియామర్షజుషః సముద్యతాః. వ్యసుహు, వి అసు విడతీస్తే 2 పదాలు. అసూలు బాశారంటారు చూసారా. అసూలు అంటే ప్రాణాలు, అసూలు పంచప్రాణ, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటువంటి వాయువులు. అవి కాకుండా వేరే మళ్ళీ ఇంకొక 5 వాయువులు అంతర్లీనంగా, 9 దశవాయువులు. అట్లా అసూలు బాసినటువంటి వ్యసుహు పపాత అంభసి కృత్త శీర్ష. కృత్త శీర్ష అంటే శీర్ష, వాడి యొక్క శిరస్సులని కృత్త ఖండించడం వలన. కృత్త అంటే మొత్తం 5 శిరస్సులని చక్రాయుధం అనేటువంటి చక్కగా వచ్చి చక్కగా ఎంతవరకు తీసేయాలో అంతవరకు నరికి పారేసేటప్పటికీ వాడు కాస్త అంభసి పపాత, వాడు జలంలో వచ్చినటువంటి వాడు జలంలోనే పడిపోయాడు. నీళ్లలోంచి పైకి వచ్చాడు, యుద్ధం చేస్తానని లేచాడు, అలా పడిపోయాడు. యసుహు పపాత అంభసి నికృత్త శృంగోద్రి అద్రిహి ఇవ ఇంద్ర తేజస, ఇంద్రుడి యొక్క వజ్రాయుధం చేత నరకబడినటువంటి పర్వతం వలె పడిపోయాడు. నికృత్త శృంగ, శృంగోద్రి అంటే పదానికి అర్థం అద్రి అంటే పర్వతం అండి. శృంగోద్రి అనే పదానికి అర్థం శృంగము అంటే పర్వతం యొక్క శిఖర భాగం. ఆ పర్వతం యొక్క శిఖర భాగము బాగా పెరిగిపోతూ సూర్యచంద్రుల యొక్క గమనానికి కూడా అడ్డు వస్తూ ఉంటే ఇంద్రుడు వచ్చి వజ్రాయుధంతో ఆ పర్వతాన్ని రెక్కలని నరికి వేసించాడు. కాబట్టి నికృత్త అంటే ఖండించబడినటువంటి మహాపర్వతము యొక్క శృంగములు ఏ విధంగా అయితే ఇంద్రుడు నరికి వేశాడో
అట్లా అద్రిరివేంద్ర తేజస, ఇంద్రుడి యొక్క తేజస్సుతో ఆ వజ్రాయుధంతో పర్వతాల్ని నిరకివేస్తే ఆ పర్వతాలు ఎలా అయితే కింద పడ్డాయో అలా వీడు కూడా ఆ సముద్ర జలాలలోంచి పైకి లేచి కృష్ణుడితో యుద్ధం చేశాడు. 5 శిరస్సులతో ఓ అస్త్రాలు శస్త్రాలు అన్నాడు. 5 శిరస్సులతో గంభీరంగా నాదం చేశాడు. అవన్నీ తుస్సుమని చెప్పి చిట్ట చివరికి సుదర్శన చక్రాయుధంతో చిట్ట చివరికి నీటిలోనే కలిసిపోయాడు. అయితే చనిపోయినటువంటి ఈ మురాసురుడికి 7 సంతానం ఉంది. 7 పిల్లలు ఉన్నారు. తస్యాత్మజాహ సప్త, ఆత్మజాహ అనే పదం ఉంది చూసారా, ఆత్మజాహ, జా అంటే పుట్టడం. మనకి గిరిజ, వారిజ, పద్మజ, వనజ ఇట్లా పిలుస్తుంటాం. జా అంటే జన్మించుట, గిరిజ అంటే గిరియందు పుట్టినటువంటి, వారిజ అంటే వారి యందు పుట్టింది. ఆత్మజాహ అన్నాడు ఇక్కడ. సంతానాన్ని ఆత్మజులు అంటారు. ఎందుకంటే తండ్రి తల్లి ఆత్మతో పుట్టినటువంటి వాళ్ళు అని అర్థం. ఆత్మజులు కాబట్టి తండ్రి ఆత్మకి సంతానం కొడుకు యొక్క ఆత్మకి భిన్నం ఉండదు. ఇంకా వారిద్దరూ ఒకటే. తండ్రి యొక్క ఆత్మ స్వరూపమే పిల్లవాడిగా ఉద్భవిస్తాడు. తస్యాత్మజా సప్త, వాడి యొక్క కుమారులు 7 ఉన్నారు. పితుర్వధాతురా, పితుర్వధ ఆతురా, తండ్రి యొక్క వధతో ఆతురా వ్యధ చెందుతూ విపరీతమైనటువంటి బాధలో వాళ్ళు కోపించి యుద్ధం చేయడానికి సన్నద్ధులయ్యారు. ఆ 7 ఎట్లాంటి వాళ్ళంటే యమలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఆ 7 ఏం చేయాలి? వాళ్ళు ప్రతిక్రియామర్ష జుష సముద్యత, తండ్రి వధకి ప్రతిక్రియ చెయ్యాలి. ఎట్లాగైనా సరే మనం నాన్నని సంహరించినటువంటి శత్రువుని మనం కూడా సంహరించాలనేటువంటి వాళ్ళ ప్రయత్నం. తండ్రే చనిపోతే, రాసుడంతటి వాళ్ళు చనిపోతే వీళ్ళేం పనికొస్తారు? అట్ట మనం ఏదైనా కలిసి చేద్దాం అని చెప్పి 7 కలిసి ప్రతిక్రియామర్షజుష, అమర్షజుష, క్రోధంతో ఊగిపోతూ ప్రతీకారేచ్ఛతో కృష్ణ పరమాత్ముడి మీదకి ఈ 7 కూడా ప్రాణాలు పోవటానికి సిద్ధం చేసుకుని మరి యమలోకానికి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. ఈ 7 ఎవరు వాళ్ళు? ఆ 7 అనేటువంటి ఆ 7 పేర్లు కూడా వివరంగా ఇస్తున్నారు. తామ్రోంతరిక్ష శ్రవణో విభావసుర్ వసుర్ నభస్వాన్ అరుణశ్చ సప్తమః. ఆ 7 పేర్లు వివరంగా ఇచ్చాడు. తామ్రః మొట్టమొదటి వాడు తామ్రుడు అనేటువంటి వాడు. అంతరిక్ష రెండో వాడి పేరు అంతరిక్షం. శ్రవణ మూడో వాడు శ్రవణుడు. విభావసు నాలుగో వాడు రాక్షసుడి పేరు విభావసు. 5వ వాడి పేరు వసు. 6వ వాడెవరు? నభస్వాన్. 7వ వాడు అరుణశ్చ అంటూ 7 పేర్లు కూడా చెప్పారు వ్యాసుడు. తామ్రోంతరిక్ష శ్రవణో విభావసు వసు నభస్వాన్ అరుణశ్చ సప్తమః. వీళ్ళు 7 కలిసి ఒక అద్భుతమైనటువంటి వీళ్ళకంటే పరాక్రమం కలిగిన ఒక సేనా నాయకుడిని ఎంచుకుని, నరకాసురుడి యొక్క సేనలో చాలా మంది సేనా నాయకులు ఉన్నారు, వాళ్ళల్లో ఒకరిని ముందు పెట్టుకుని బయలుదేరారు. ఎవడు వాడు అంటే పీఠం అనేటువంటి సేనానాయకుడు. వాడి పేరే పీఠుడు అనే సేనానాయకుడు. పీఠం పురస్కృత్య చమూపతి మృధే హౌమ ప్రయుక్త నిరగంధృతాయుధా. పీఠం పురస్కృత్య, పీఠుడు అనేటువంటి చమూపతి, చము అంటే సంస్కృతంలో సైన్యము అన్నారు. చమూపతి అంటే సైన్యానికి అధిపతి, సేనాపతి అంటారు. అట్లా నరకాసురుడి యొక్క సేనాపతుల్లో సుప్రసిద్ధమైనటువంటి పీఠుడు అనేటువంటి సేనాపతిని పురస్కృత్య ముందు పెట్టుకుని మరి తన తండ్రిని సంహరించినటువంటి శత్రువుని సంహరించాలనే ప్రతీకారంతో భౌమ ప్రయుక్త, భౌముడి చేత ప్రయుక్త అన్నారు. భౌముడు అంటే భూమిపుత్రుడైనటువంటి నరకాసురుడి చేత పంపించబడినటువంటి పీఠుడి చేత వీళ్ళందరూ కూడా ముందు నుంచుకుని నిరగం ధృత ఆయుధా, సమస్తమైనటువంటి ఆయుధ సహితంగా వాళ్ళ యొక్క వాహనాలలో విపరీతమైనటువంటి ఆక్రోషంతో పౌరుషంతో బయలుదేరారు. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా హాయిగా అత్యల్ప కాలంలోనే యమలోకానికి చేరుకున్నారు. ప్రాయుంజతాసాద్య శరానసీన్ గదా. వాళ్ళు ప్రయోగించినటువంటి ఆయుధాలన్నీ చెప్తున్నాడు ఇక్కడ వరుసగా. శక్తిరుష్టి శూలాన్యజితే ఋషోల్బణాః
తచ్చస్త్రకూటం భగవాన్ స్వమార్గణైః అమోఘ వీర్యస్థిలసశ్చ. వాళ్ళు ప్రయోగించినటువంటి అస్త్రాలు ఏవైతే ఉంటాయో, ఈ అస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క పరాక్రమంతో వీర్య తిలసస్య, తిల అంటే నువ్వు గింజ పరిమాణం అంత ఎంత ఉంటుందో అంత చిన్న చిన్న ముక్కలు 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 ఖండించాట వాళ్ళు ప్రయోగించినటువంటి ఆయుధాలని. ప్రాయుంజత ఆసాద్య, ఆ 7 కూడా పీఠుడు మొదలైనటువంటి అసుర సైన్యంతో వచ్చి ప్రాయుంజత్ అంటే ప్రయోగించుట అన్నట్టు. ప్రాయుంజత అంటే ఏవైతే ఆ సేనా నాయకులతో పాటు ప్రయోగించారో శరాన్ బాణాలు, అసీన్ అసి అంటే ఖడ్గము అన్నట్టు, శరాన్ అసీన్ గదాహ. కాబట్టి బాణములు, కత్తులు, గదలు, శక్తి. శక్తి అంటే శక్తి ఆయుధం. కుమారస్వామి చేతిలో ఉండేటువంటి ఆయుధం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నటువంటి ఆయుధం శక్తి. వృష్టి, ఇక్కడ వృష్టి అనే పదం అవుతుంది, రుకారం ఉంది, ఆ రుకారం వృష్టి. శూలాన్ యజితే ఋషోల్బణ. వృష్టి అనే పదం కూడా ఇక్కడ ఈ మారణాయుధాలకు సంబంధించినటువంటి ఆయుధం అది. అంటే ఆయుధ విశేషం అక్కడ. ఆయుధ విశేషాలలో అదొక రకమైనటువంటి విశేషం. శూలము, పట్టిశము మొదలైనటువంటి ఆయుధం. అజితే ఋషోల్బణ. ఋషోల్బణ విపరీతమైనటువంటి కోపంతో వాళ్ళందరూ కూడా ప్రయోగించినటువంటి ఆ అస్త్రాలు ఏవైతే ఉన్నాయో తత్శస్త్రకూటం, అవన్నీ శస్త్రములు అన్నమాట. అస్త్రములు కాదు. శస్త్రము వేరు, అస్త్రము వేరు. మంత్రించి ప్రయోగించేటువంటి దాన్ని అస్త్రము అంటాము. మంత్రము లేకుండా పైన చెప్పినటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శస్త్రము అంటాము. అస్త్రానికి శస్త్రానికి ఉన్న చిన్న తేడాలు. కాబట్టి ఇక్కడ కూడా తత్శస్త్రకూటం, వాళ్ళు ప్రయోగించినటువంటి శస్త్రకూటాలన్నీ కూడా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు స్వమార్గణైః అమోఘ వీర్యస్థిలసశ్చ కర్త మొత్తం వాటిని ఖండించి 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 నువ్వు గింజ పరిమాణంగా చేసి పారేశాడు. చివరికి ఆ వస్తున్నటువంటి పీఠుడు లేడు, పీఠుడి వెనకాల ఉన్నటువంటి ఈ పిల్ల మురారులు లేరు, డబ్బులు లేరు. ఈ మురాసుడి యొక్క సంతానము అందరూ తాన్ పీఠ ముఖ్యాన్ అనయత్యమక్షయం. ఎంత బాగుందో ఆ పదం చూడండి. తాన్ పీఠ ముఖ్యాన్ అనయత్. అనయత్ అంటే తీసుకువెళ్ళింది. వీళ్ళందరినీ కూడా ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క చక్రాయుధము మొదలైనటువంటి ఆయుధాలన్నీ, కృష్ణ పరమాత్ముడి ఆయుధాలు ఈ వచ్చినటువంటి శత్రు సైనికులని యమక్షయం అనయత్. యమక్షయం అంటే యమలోకానికి తీసుకువెళ్ళింది. తాన్ పీఠ ముఖ్యాన్, ఈ సైనికాధిపతి మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యమలోకానికి చేరుకున్నారు అతి తక్కువ కాలం. నికృత్త శీర్షోరు భుజాంగ్రివర్మణ, పైగా వచ్చినటువంటి వాళ్ళు ఎంత చక్కగా వెళ్ళారు. వాళ్ళంతా ఏకరూపులై వస్తే స్వామి ఆయన ఆయుధాలతో వాళ్ళని భిన్నం చేసి వాళ్ళ ప్రయోగించినటువంటి శస్త్రాలని నువ్వు గింజంత పరిమాణంతో చేసినటువంటి స్వామి వీళ్ళని చేయడా? వీళ్ళకేముంటుంది? కాబట్టి ఆయన ప్రయోగించినటువంటి ఆయుధాలతో వీళ్ళ శరీర భాగాలు ఎట్లా ఛిద్రమైపోయినాయంటే నికృత్త, మొత్తం అంతా నికృత్త ఖండించబడిపోయినాయి. శీర్ష ఊరు భుజ అంఘ్రి వర్మణ, వాళ్ళ యొక్క తలకాయలు, మొండాలు, చేతులు, కాళ్ళు, కవచాలు, ఏ కీలు కా కీలు. స్వానీకపాన్ అచ్యుత చక్రసాయకై, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క చక్రాయుధము మొదలైనటువంటి బాణ పరంపర మొదలైనటువంటి వాటితో స్వానీకపా, ఆ నరకాసురుడు పంపించినటువంటి ఈ పదం ఒక్కటి కొంచెం కష్టమైన పదం, జాగ్రత్త చూసుకోవాలి. స్వ అనీకప. అనీకప అనే పదానికి అర్థం ఏంటంటే సైన్యము, సేనాపతులు. స్వ అనీకప, తన యొక్క సైనికాధికారులు, తన సైన్యాధిపతులు మొదలైనటువంటి వాళ్ళందరూ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క చక్రాయుధము మొదలైనటువంటి ఆయుధాల చేత యమక్షయానికి వెళ్ళిపోగా తథా నిరస్తాన్ నరకోధరాసుత. తథా నిరస్తాన్ నరక, అప్పుడు నరకాసుడు. ధరాసుత నరక. ధరాసుత అంటే భూమిపుత్రుడైనటువంటి భూసుతుడైనటువంటి నరకాసుడు అదే విధంగా తన సేనానాయకులందరూ కూడా ఈ విధంగా ఆయుధానికి మృత్యులై చెల్లాచెదరై దూరంగా పడిపోవడం చూసి నిరస్తాన్, అసహనంతో ఊగిపోతూ ఇక అప్పుడు యుద్ధరంగానికి తానే స్వయంగా బయలుదేరాడు. నరకాసుడు స్వయంగా యుద్ధరంగానికి బయలుదేరుతున్నాడు. రేపు నరకాసుడితో యుద్ధం.
ఆ నరకాసుడితో యుద్ధం కంటే ముందు నరకాసుడి యొక్క సైన్యాన్ని ఛిద్రం చేసినట్టుగా సత్యభామాదేవి అప్పుడు విల్లంబులు అందుకున్నట్టుగా ఆంధ్ర భాగవతంలో పోతనామాచుడు అప్పుడు ఆవిడ్ని రంగస్థలంలో దింపాడు. ఇప్పటిదాకా ఆవిడ చూసింది పరాక్రమం, కృష్ణ పరమాత్ముడి యొక్క పరాక్రమం చూసింది. రేపు సత్యభామాదేవి పరాక్రమం ఎలా ఉంటుందో కూడా మనం చెప్పుకుందాం. కొంచెం వ్యాసుడు మాత్రం వర్ణించలేదు ఎక్కడ. కానీ మనకి ఉన్నటువంటి శ్రోతలలో మహిళా సభ్యులు చాలా మంది సంతోషిస్తారు కాబట్టి, లేకపోతే ఆ సత్యభామాదేవి యుద్ధం చెప్పకపోతే మళ్ళీ మనం గురువాయూరు తీసుకువెళ్ళరు కానీరు. అందువలన ఆ సత్యభామ చేసినటువంటి వృత్తాంతం చాలా అద్భుతంగా వర్ణించాడు పోతనామాచుడు. ఆ ఘట్టాన్ని కూడా మనం చెప్పుకుని తర్వాత మళ్ళీ వ్యాసుల వారి ఘట్టంలోకి వద్దాం. నరకాసురు యొక్క సంహారం. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి